డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైపు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. డిఎంఈ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ క్లర్క్ ఉంటే నాకు ఎట్లనో చేసి నేను ఫస్ట్ టైమే పాస్ అవుతానని నమ్మకం లేదు మేడం. ఫెయిల్ అయితే కావచ్చు ఎట్లాగో ఎంఎస్లో ఫస్ట్ టైం కావడం అనేది డిఫికల్ట్ మేడం. ఫెయిల్ అయితే కావచ్చు ఫిజియాలజీ ఫార్మకాలజీ ఇప్పించు ఆడైతే పని ఉండదు. నేను మళ్ళీ 6 months చదువుకొని ఎగ్జామ్ రాయొచ్చు అని నేను ఆ క్లర్క్ పైరవి పెట్టాను నేను. మీరు కొంచెం నాకు ఫార్మకాలజీ ఇప్పించినట్టు చూడండి. ఆయన పోయి సార్ ఈ డాక్టర్ ఫార్మకాలజీలాగా జాయిన్ అవుతా అంటాడు. అంటే మీరు ఏంటిది పీజీ అంటే నేను జనరల్ సర్జరీ పీజీ అయిపోయింది సార్, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా అంటే, నువ్వు సర్జన్ బై నుండి ఫార్మకాలజీ ఏం పని చేస్తావు అన్నాడు. ఇదే వర్డ్ అన్నాడు ఆయన. యూ గో అండ్ జాయిన్ ఇన్ యాజ్ ఎ ట్యూటర్ ఇన్ జనరల్ సర్జరీ అన్నాడు. మంచి అడ్వైస్ చేసేవాడు కూడా ఎట్లా కావాలి లైఫ్ లో. యూనివర్స్ హ్యాస్ ఓపెన్ లైక్ దట్ మేడం. నా ఎఫర్ట్ లేకుండానే నేను డిపార్ట్మెంట్, నా ఎగ్జామ్స్ కాకముందే నేను డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీకి వచ్చిన యాజ్ ఎ ట్యూటర్. ఇవాళ ఎగ్జామ్ అయింది. ఆ రోజుల్లో ఏంటంటే ఎగ్జామ్ రోజే రిజల్ట్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇంటర్నల్ ఇక్కడ పేపర్ కరెక్షన్ కూడా మా ఇక్కడే అయ్యేది కాబట్టి సాయంత్రం వరకు రిజల్ట్ చెప్పేవాళ్ళు. సో వెళ్ళిన తర్వాత తను ఏమన్నాడు, సుధాకర్ ఓకే మీ ఆల్ ఆఫ్ యువర్ గాడ్ త్రూ టుమారో యు ఆర్ డిఎస్ఓ అన్నాడు.